2024 okay, worth the money. Hello everyone, నేను లేఖ. మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్లో దాండియా నైట్స్ చాలా ఉంటాయి ఈ నవరాత్రులలో. సో ఇంతవరకు నేను వెళ్ళలేదు. ఈ ఇయర్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని డిసైడ్ అయిపోయాము. సో బేగంపేటలో ఉన్న ఒక ఈవెంట్కి అయితే వీఆర్ హెడింగ్. సో దానికి నేను ఎలా రెడీ అవుతాను, ఏ అవుట్ఫిట్ వేసుకుంటాను, అక్కడ వెన్యూ డీటెయిల్స్, అక్కడ ఫుడ్, మేమైతే విఐపీ జోన్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే లాస్ట్ టైమే ఒక హోలీ ఈవెంట్ నార్మల్గా బుక్ చేసుకున్నందుకు పెద్ద బిస్కెట్ అయింది. సో లెట్స్ సీ హౌ ది ఈవెంట్ అండ్ అవర్ ఎక్స్పీరియన్స్ గోస్. ఒకళ్ళు బాగుంటే ఐ కెన్ సజెస్ట్ యూ గైస్, మీరు కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ సింపుల్ హాఫ్ శారీ ట్రై చేద్దాము అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఇది బాగుంటే ఇదే ఫిక్స్ అయిపోతాను. ఇది బాగాలేకపోతే సెకండ్ ఆప్షన్కి వెతకాల్సిందే. సో వేసుకొని వచ్చి చూపిస్తాను ఇది ఎలా నడుస్తుందో, ఎలా ఉంటుందో. మనం ఎంత రెడీ అయినా, ఎంత మేకప్ వేసుకున్నా లాస్ట్కి బొట్టు పెట్టుకుంటేనే ఆ లుక్ కంప్లీట్ అవుతుంది అని నా ఒపీనియన్. మొత్తానికి నేనైతే చేంజ్ ఓవర్ చేసేసాను. ఇప్పుడు ఈ అవుట్ఫిట్ ఓకేనా కాదా అని 100 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే నాకు బ్లౌజ్ అండ్ దుపట్టా నచ్చాయి, కానీ ఆ లెహెంగాకి సెట్ అయిందా లేదా అని క్వశ్చన్స్లో ఉన్నాను. సో సర్లే ఆలోచిద్దాం, లాస్ట్కి అందరికీ చూపిద్దాం. ప్రస్తుతానికైతే ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకొని రెడీ అయిపోదాము అని రెడీ అయిపోతున్నాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను దీనికి పేర్ చేస్తాను. ఇది మొత్తం సెట్. నేను ఈ సెట్ వచ్చేసి మదీనాలో చార్మినార్ దగ్గర కొన్నాను. అండ్ దిస్ ఇస్ మై కంప్లీట్ లుక్. బ్యాంగిల్స్ నా దగ్గర ఒకటే సెట్ ఉన్నాయి స్టోన్స్వి, సో అదే పేర్ చేసేసాను. అఫ్ కోర్స్ గర్ల్స్ అంత ఈజీగా సాటిస్ఫై అవ్వరు, తెలిసిందే కదా. సో ఆ అవుట్ఫిట్ ఎందుకో ఫస్ట్ హాఫ్ నచ్చింది, లెహంగా దానికి సెట్ అవ్వలేదు అనిపించి లాస్ట్ మూమెంట్లో వెళ్ళే ముందు అయితే నేను అవుట్ఫిట్ చేంజ్ ఓవర్ చేశాను. యూ కెన్ సీ స్టార్ట్ అయిపోతున్నాం మేమందరము. మేము వెళ్ళేసరికి వర్షం పడుతుందని చెప్పి 15 minutes కార్లోనే కూర్చుని దెన్ వీ వెంట్ ఇన్. మీరు కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే, ఆ రోజు రెయినీ అనిపిస్తే మీరు ఇండోర్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ అవుట్డోర్స్ ఆర్ బ్యూటిఫుల్. చలో ఇంతకీ ఈవెంట్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ ఈవెంట్కి అయితే కపుల్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, కజిన్స్, పెద్దవాళ్ళు, పేరెంట్స్ ఎవరైనా వచ్చి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వచ్చి మ్యూజిక్ని, డ్యాన్స్ని, ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈవెంట్ లోపల క్యాప్చర్ చేసిన వీడియోస్ అయితే నాకు రాగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. దాన్ని ఎడిట్ చేస్తే దాని సోల్ పోతుంది అనిపించింది. సో నేను కమింగ్ క్లిప్స్ కొని అలాగే ఉంచేసాను. Now you will be seeing a couple dance. నేను కిరణ్ కలిసి ఫస్ట్ టైం దాండియా చేసాము. కమింగ్ క్లిప్స్లో మీరు కపుల్ డ్యాన్స్, కో బ్రదర్స్ డ్యాన్స్, కజిన్స్, ఫ్రెండ్స్ అండ్ మదర్ అండ్ సన్ డ్యూయో డ్యాన్స్ కూడా మీరు చూసేయచ్చు. సో దిస్ ఈవెంట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్. All the boys in the house, everybody get ready, sing it loud tonight. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ లజ్జండ లజ్జండ. Let me see all the hands up in the air. We're gonna jump together. 2024 Dandiya Nights. My rally events, are you ready? ఒక 2 hours ఆఫ్ డ్యాన్స్ తర్వాత మా టమ్మీ నన్ను కూడా పట్టించుకో తల్లి అనేసరికి ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయాం. టమ్మీ సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ని కూడా సాటిస్ఫై చేయాలి కదా. ఇంత మంచి ఈవెంట్కి వచ్చి ఇంత బాగా రెడీ అయ్యి కొన్ని క్లిక్స్ దిగకపోతే ఎలా.
ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. దారిలో ఉన్న అమ్మవారి టెంపుల్స్ ముందున్న అన్ని లైటింగ్స్ చూస్తూ ఎప్పుడు రీచ్ అయిపోయామో తెలియకుండానే ఫాస్ట్గా ఇంటికి రీచ్ అయిపోయాం. వీఆర్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ ది దాండియా నైట్. ఈరోజు మేము దాండియా ఈవెంట్కి అయితే దాండియా నైట్ అనే ఈవెంట్కి వెళ్ళాము, విచ్ వాజ్ ఇన్ బేగంపేట్ ఎట్ హాకీ స్టేడియం అనమాట. ఈవెంట్ వాజ్ గుడ్, ఓకే, వర్త్ ద మనీ నా దృష్టిలో. ఒకవేళ ఈ ఈవెంట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కాస్త టైంకి వెళ్ళండి, మేము కొంచెం లేట్గా వెళ్ళాము. వాట్ హ్యాపెన్స్ ఇస్, కొంచెం ముందుగా వెళ్తే ఫస్ట్ దాండియా సాంగ్స్ ప్లే చేస్తారు. ఆఫ్టర్ 2 hours ఫ్రమ్ 9 onwards మూవీ సాంగ్స్ వచ్చాయి, ఫర్ విచ్ మీరు దాండియా స్టిక్స్ ఉంటాయి కానీ ఆ సాంగ్కి దాండియా స్టెప్స్ అసలు సెట్ అవ్వవు. నార్మల్ డీజే డాన్సెస్ చేసుకోవచ్చు, మనం ఎంజాయ్ చేస్తాం. బట్ కన్సిడరింగ్ ఓన్లీ దాండియా నైట్ అనుకుంటే మాత్రం ఫస్ట్ 2 hours ఎంజాయ్ చేస్తారు, లాస్ట్ ½ an hourలో ఆ మ్యూజిక్ ఉంటుంది. అది కాకుండా అదర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐ వాంట్ టు షేర్ ఇస్, అక్కడ విఐపి అండ్ నార్మల్ పాసెస్ ఉన్నాయి. వీ టుక్ విఐపి ఎందుకంటే కొంచెం ఏదైనా బెనిఫిట్స్ ఉంటే తెలుస్తాయి కదా, కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి. బట్ మేము అందులో చూసినప్పుడు విఐపికి విఐపి జోన్ అని ఉంది, కానీ వెళ్ళినప్పుడు దెర్ వాజ్ నో సచ్ థింగ్. ఎవరైనా సేమ్ కామన్ ప్లేస్ అనమాట, వీ కెన్ చూస్ వేర్ వీ కెన్ డాన్స్. అది కాకుండా ది అడ్వాంటేజెస్ ఆఫ్ నార్మల్ పాస్ అండ్ విఐపి పాస్ తీసుకుంటే, విఐపి పాస్ వాళ్ళకి దాండియా స్టిక్స్ వాళ్ళే ఇస్తారు. ఆల్సో ఫుడ్ అక్కడే ఉంటుంది. ఫుడ్ వచ్చేస్తే లైక్ ఫుడ్ వాజ్ మినిమల్, ఒక స్వీట్, బిర్యానీ, రైతా, రైస్, చారు, ఇంతే. కానీ ఉన్నది బాగుంది, యావరేజ్గా బాగుంది. వీ కెన్ గో జస్ట్ ఈట్ అండ్ కమ్, చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. బట్ మనం పే చేసిన దానికి వీ హ్యావ్ పేడ్ పర్ కపుల్ విఐపికి 1000 rupees పే చేసాము. సో 1000 rupeesకి ఇద్దరికి ఫుడ్, స్టిక్స్, దాండియా, డీజే, ఇట్ ఇస్ ఫైన్. అంటే నా దృష్టిలో ఇది వర్త్. ఈ టెంప్లెట్ మీకు కూడా వర్త్ అనిపిస్తే యూ కెన్ ట్రై విజిటింగ్. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో కంటెంట్, ప్లీజ్ like, share and subscribe to our channel. Like us as well. Bye bye.